వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఏఐటీయూసీ మార్కాపురం పట్టణంలోని మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక సభ్యులు ఎంఎల్ నారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నారని, ప్రాణాలను ఫలంగా పెట్టి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. అన్నా ప్రపంచ కార్మిక పర్వదినం సందర్భంగా ఈరోజు మొత్తం యావత్ కార్మిక లోకానికి 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 140 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో ఏ మార్కెట్ ప్రాంతంలో కార్మికులు 8 గంటల పని దినాలు సాధించుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం సాగించారు. ఆ పోరాటంలో వందల మంది మరణించారు, వేలాది మంది క్షతగాతులయ్యారు. మొత్తం హే మార్కెట్ ప్రాంతం అంతా రక్తసిక్తమైపోయిన సందర్భంలో ఆ రక్తం నుంచి ఆవిర్భవించింది ఎర్రజెండా. ఈరోజు మేడే అంటే ఎర్రజెండా పుట్టినరోజు. మేడే అంటే కార్మికుల హక్కుల కోసం పోరాటం, కార్మికుల ఐక్యంగా పోరాటం సాగించిన రోజు, కార్మికుల హక్కులను సాధించుకున్న రోజుగా ఈరోజు మేడేని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అటువంటి మేడే ఈరోజు భారతదేశంలో రక్త తర్పణతో సాధించుకున్న 8 గంటల పని దినాలు ఈరోజు ముఖ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని బానిసలుగా చేయడానికి ఈరోజు 8 గంటల పని దినాన్ని స్థానంలో వాటిని రద్దు చేసి వాటి స్థానంలో 10 గంటలు 12 గంటలు తీసుకురావడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకవైపున ఆ మాట చెప్తూ ఉంటే మరొక వైపున ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేశాడు. 10 గంటలు 12 గంటలు పని చేయాలని చెప్పి, తప్పనిసరిగా పని చేయవలసిందే అని చెప్పి తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్తా ఉన్నాడు. మరొక వైపున కేంద్ర ప్రభుత్వం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 49 కార్మిక చట్టాలని కాలరాసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. అందుకనే ఈరోజు 140వ మేడే దినోత్సవం సందర్భంగా యావత్ కార్మిక లోకానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. మనం రక్త తర్పణతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని రక్షించుకోవాలి. మనం పోరాడి సాధించుకున్న 49 కార్మిక చట్టాలని కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ఈ రద్దు చేసేంత వరకు సమైక్యంగా మేడే స్ఫూర్తితోటి పోరాటంలోకి ముందుకు వెళ్ళాలి. ఆ స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి భవిష్యత్తులో ఉద్యమాలకి యావత్ కార్మిక లోకం భారతదేశంలో సమాయత్తం కావాలని చెప్పి సందర్భంగా ఈ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.